సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ అయ్యే ముందర నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ అయితే మాత్రం దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ మీద యాక్టివేషన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, నేను ఇలాంటి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మరెన్నో మీకోసం తీసుకొస్తాను. సో నాకు ఈ ఒక్క హెల్ప్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ప్రతి లైక్, ప్రతి సబ్స్క్రైబ్ నాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మనకి మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ వచ్చింది రైల్వే నుంచి, రైల్వే అప్రెంటిస్షిప్ జాబ్స్ కోసం. ఈ థర్డ్ బ్యాచ్ కోసం వాళ్ళు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 2/11/2020, క్లోజింగ్ డేట్ వచ్చేసి 1/12/2020. ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, కొంచెం నేను స్క్రోల్ చేస్తాను చూడండి. ఇంపార్టెంట్ డేట్స్ అని ఉంది కదా. సో ఐటీఐ పాస్ అయిన వాళ్ళకి, సో ఫ్రెండ్స్ ఇక్కడ ఏ ట్రేడ్ వాళ్ళకి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయో కూడా ఇచ్చారు. యూఆర్కి, ఎస్సీ, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్కి టోటల్ 110 వేకెన్సీస్ ఉన్నాయి. ఫిట్టరు, ఎలక్ట్రీషియను, వెల్డరు, టోటల్ ఈ 3 ట్రేడ్స్ వాళ్ళకి మాత్రమే ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ మనకి 10th క్లాస్లో ఎన్ని మార్క్స్ రావాలి, ఐటీఐలో ఎన్సీబీటీ కానీ ఎస్సీబీటీ కానీ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి మనకి 2 years కానీ 1 year కానీ మనం చదువుకున్నట్టు వాళ్ళకి సర్టిఫికేట్ కావాలి. ఐటీఐలో ఐటీఐ కాదు, 10thలో 50% మార్క్స్ ఉండాలి. ఐటీఐలో అబోవ్ 80% మార్క్స్ ఉండాలి. ఇక్కడ నోట్ అనేది ఇచ్చారు చూసారా. క్యాండిడేట్ అనేవాడు మనకి 1/12/2020 లోపలే పాస్డ్ అవుట్ అయ్యి ఉండాలి. అంటే 18 కానీ 2019 బ్యాచ్ వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 20లో పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అంతకు ముందర అంటే 15-16 వాళ్ళు అయితే మాత్రం ఎలిజిబుల్ కారు. లాస్ట్ 2 years 3 years వాళ్ళే మాత్రమే ఈ పోస్టులకి అనేది అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇక ఏజ్ లిమిట్కి వస్తే 15 years to 24 years లోపల వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవడానికి వీలుంటుంది. ఆ 24 years కూడా 1/12/2020 నాటి లోపలే వాళ్ళకి 24 years అనేది వచ్చి ఉండాలి. లేదంటే అప్పర్ ఏజ్ లిమిట్ రిలాక్సేషన్ అని ఇచ్చేది చూసారా. ఎస్సీ ఎస్టీకి ఏమైనా 5 years, ఓబీసీకి ఏమైనా 3 years. ఫర్ ఏ పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబిలిటీ అప్పర్ ఏజ్ లిమిట్ 10 years ఏజ్ రిలాక్సేషన్ వాళ్ళకి ఇచ్చారు. అండ్ ఇంకా అప్పర్ ఏజ్ లిమిట్ ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఏమన్నా 10 years ఇచ్చారు. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్లకి ఏమన్నా క్యాస్ట్ సర్టిఫికేట్ అని కన్ఫామ్గా కావాలా. ఇక్కడ మనం అప్లై చేసేటప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి వాళ్ళకి. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవాలా. దీనికి 100 rupees నాన్ రిఫండబుల్ ఫండ్ అనమాట ఇది. అంటే మనకి ఇంకా తిరిగి రావు. అప్లై చేసుకునేటప్పుడు మాత్రం 100 rupeesతో మనం అప్లై చేసుకోవాలా. దాని ఛార్జెస్ అనమాట. ఇక్కడ మీరు కింద చూస్తే మోడ్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ యాక్ట్ ఆఫ్ అప్రెంటిస్ ఈజ్ టు బీన్ మేడ్ ఆఫ్ బేసిస్ ఆఫ్ మెరిట్ లిస్ట్ ఆధారంగానే వాళ్ళు మనల్ని క్యాండిడేట్స్ అనేది సెలెక్ట్ చేస్తారు. ఇక్కడ పర్టికులర్గా ఇచ్చారు. ఇదిగోండి ఇక్కడ చూడండి, క్యాండిడేట్ ఇన్ 10th క్లాస్ విత్ మినిమం 50% మార్క్స్ అనేది 10th క్లాస్లో ఉండాలి అని ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు. చూసారా లేదో ఇక్కడ. ఫిజికల్ ఫిట్నెస్, ఏ పర్సన్ షల్ బీన్ ఎలిజిబుల్ ఫర్ బీయింగ్ ట్రైన్డ్ అండర్ ద అప్రెంటిస్షిప్ యాక్ట్ 1961 అండ్ అప్రెంటిస్షిప్ రూల్ 1992. ఇక్కడ మనం జాబ్లో జాయిన్ అయ్యే ముందర వాళ్ళు మనకి ఫిజికల్ టెస్ట్ అనేది పెడతారు. సర్టిఫికేట్ బై ద రైల్వే డాక్టర్. లేదంటే మనం ఫిజికల్గా ఫిట్నెస్గా ఉన్నామని చెప్పి ఎవరైనా రైల్వే డాక్టర్ చేత స్టాంప్ వేయించి సిగ్నేచర్ చేయించుకొని మనం సెలెక్ట్ అయితే కనుక మన డాక్యుమెంట్స్తో పాటు అది కూడా సబ్మిట్ చేయాలి. ఇక్కడ 8th పాయింట్ చూడండి, అగ్రిమెంట్ ఆఫ్ ట్రైనింగ్ అని ఇచ్చారు కదా. బిఫోర్
of the apprenticeship training in the designated trade, the shall be candidates has been enter into the contract of apprenticeship training as applicable. In case the selected candidate is minor, then he or she his her guardian has been enter into the contract of apprenticeship with the employer. క్యాండిడేట్ అనేవాడు మైనర్ అయితే కనుక మన గార్డియన్ అంటే మన ఫాదర్ కానీ మదర్ కానీ వాళ్ళని కూడా అక్కడికి తీసుకొని వెళ్ళి ఓకే నాకు అంగీకారమే మా అబ్బాయిని అక్కడ చేర్పించడం అనే దాంతో ఒక లెటర్ కానీ ఒక సిగ్నేచర్ కానీ మీ పేరెంట్స్ చేత అక్కడ సబ్మిట్ చేయాలన్నమాట. ఇన్వాలిడ్ అప్లికేషన్ అంటే ఒకవేళ మనం అప్లై చేసిన పోస్ట్ కనుక మనకు రిజెక్ట్ అయితే అది ఎందు మూలంగా రిజెక్ట్ అయింది అనేది ఇక్కడ పర్టికులర్గా ఇచ్చాడు చూడండి. ఇన్కంప్లీట్ ఆఫ్ అప్లికేషన్ అంటే అప్లికేషన్ సరిగ్గా ఫిల్ చేయలేకపోయినా, ఫోటోగ్రాఫ్ అంటికపోయినా, ఫోటోగ్రాఫ్ మీద సిగ్నేచర్ లేకపోయినా, సిగ్నేచర్ అనేది కొన్ని క్యాపిటల్ లెటర్స్ కొన్ని స్మాల్ లెటర్స్తో పెట్టినా కానీ, లేదా మన 10th క్లాస్ అంటే వాళ్ళు మనకి ఏజ్ ప్రూఫ్గా అడుగుతారు 10th క్లాస్ అనేది. సో ఆ 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది మనం అప్లై చేసేటప్పుడు అక్కడ సబ్మిట్ చేయకపోయినా, ఎన్సీవీటీ ఆర్ ఎస్సీవీటీ మనం ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన సర్టిఫికేట్ అది కానీ సబ్మిట్ చేయకపోయినా కానీ మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశారు 10th పాయింట్లో. సో ఫ్రెండ్స్ ఇక్కడ 12th పాయింట్ చూస్తే కనుక అప్లికెంట్ మస్ట్ అప్లోడ్ ఫాలోయింగ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్స్ విత్ ద ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్లింగ్ విత్ అప్లికేషన్ విల్ బీన్ రిజెక్టెడ్. అంటే ఇక్కడ మనకి ఏబిసిడి అనే 3 కేటగిరీస్ ఇచ్చారు. వాటిలో ఇచ్చిన డాక్యుమెంట్స్ కనుక మనం సబ్మిట్ చేయకపోయినా కానీ మన అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ కింద మనకి 10th క్లాస్ మార్క్ లిస్ట్ కానీ, లేదంటే మీకు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేటు, 10th క్లాస్ మార్క్ షీటు, మళ్ళీ ఐటీఐ ట్రేడ్కి సంబంధించిన ఎన్సీవీటీ కానీ ఎస్సీవీటీ కానీ రికగ్నైజ్డ్ బోర్డు నుంచి వచ్చిన మన సర్టిఫికేటు. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు ఎస్సీ ఎస్టీ ఆర్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీ వాళ్ళకి మాత్రం ఇక్కడ 10th క్లాసు అనేది ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అని వాళ్ళకి మాత్రం కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట.